క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. అసెంబ్లీ సమావేశాలకు తాను కూడా వస్తున్నట్టు పార్టీ నేతలకు తెలిపారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా చర్చించారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిలదీయాలన్నారు. అందరం కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేద్దామని నేతలకు సూచించారు. గత ప్రభుత్వ పాలనపై కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 4 లక్షల కోట్ల అప్పు చేస్తే 14 నెలల్లో కాంగ్రెస్ 1,50,000 కోట్ల రూపాయల అప్పు చేసిందన్నారు. రైతు బంధు, సాగునీరు ఇవ్వకుండా రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారన్నారు. రైతుల పక్షాన, ప్రజల పక్షాన, పేదల పక్షాన, మహిళల పక్షాన, ఎస్సీ ఎస్టీ బీసీ పక్షాన పోరాటం చేయాలా. ఈ ప్రభుత్వం మీద ఏ స్థాయిలో ప్రజలలో వ్యతిరేకత ఉందో ఆ స్థాయిలో మనందరం కూడా కలిసికట్టుగా ఉండి 2 వేదికలలో అటు అసెంబ్లీలో ఇటు శాసన మండలిలో పోరాట ఉద్యమంలో ముందుకెళ్ళాలని చెప్పని ప్రజలు సాటిస్ఫై అయ్యేంత వరకు మన పోరాట ఉద్యమాలు ఉండాలా, ప్రజల కోణంలో ముందుకెళ్లాలనేది ఈనాటి ప్రధానమైనటువంటి ఆలోచన. జరుగుతున్నటువంటి సమావేశంలో గవర్నర్ ప్రసంగంలో వారు పాల్పంచుకుంటున్నారు, వాళ్ళు హాజరవుతున్నారు. అసెంబ్లీకి సభ్యులు నిర్ణీత సమయానికి రావాలన్నారు కేసీఆర్. ప్రజల కోసం రాజీలేని పోరాటం చేయాలని సూచించారు. ప్రభుత్వ అవినీతిని అసెంబ్లీ, మండలిలో ఎండగట్టాలని, ఎండిన పంటలు, రైతుల సమస్యలపై ధ్వజమెత్తాలని దిశానిర్దేశం చేశారు. రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా గళం వినిపించాలని, అదే సమయంలో ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నారు. ప్రభుత్వం మహిళలకిచ్చిన వాగ్దానాల అమలుపై అసెంబ్లీ వేదికగా పోరాడాలి అన్నారు. విద్యా, వైద్య రంగాల్లో సమస్యలపై ప్రశ్నించాలన్నారు. 100% మా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు సభా వేదికగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజల తరపున ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం, వారిని వెంటబడతాం. ఈ ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించే వరకు ఖచ్చితంగా మేము పోరాటం అనేది శాసనసభ వేదికగా కొనసాగుతుంది. రాష్ట్రంలో దళిత బంధు సహా ఇతర సంక్షేమ పథకాలను నిలిపివేయడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని ఎమ్మెల్యేలకు సూచించారు కేసీఆర్. సభలో మరింత ప్రతిభావంతంగా పోరాడేందుకు డిప్యూటీ లీడర్లను నియమించారు. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.